ఖమ్మం వేదికగా జరిగే రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఈ బహిరంగ సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. తాజా వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో జరుగుతున్నటువంటి రైతు ఆశీర్వాద సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక రైతులంతా కూడా జిల్లా నలుమూలల నుంచి రైతులంతా కూడా పెద్ద సంఖ్యలో ఇప్పటికే విచ్చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సభ ప్రారంభం కానుంది. అయితే జిల్లా నలుమూల నుంచి ఇప్పటికే రైతులు సభకు తరలి వస్తున్నారు. ఏదైతే రైతు భరోసా నిధులు 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు అందించినందుకు ఒక పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఈ రైతు ఆశీర్వాద సభను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని జిల్లా మంత్రులు, జిల్లా నేతలు, ప్రజాప్రతినిధులు ఈ సభను ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో ఎటు చూసినా కూడా ఈ రైతులు ఇటు సభకు వచ్చేదిగా కనబడుతున్నారు. అలాగే భారీగా కూడా ఇటు ఫ్లెక్సీలు, సీఎంకి స్వాగతం చెప్తూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు విడుదల చేశారు. మొత్తం 73,30,000 మందికి రైతులకు ఇది లబ్ధి చేకూరనుంది. అలాగే 1,50,00,000 ఎకరాలకు ఈ పెట్టుబడి సాయం అందించారు. ఇప్పటిదాకా చూసుకుంటే మొత్తం 36,321 కోట్ల రూపాయల పెట్టుబడి సాయం అందించారు. ఇవాళ సీఎం ఇక్కడికి మధ్యాహ్నం 3 గంటల సమయంలో సభ ప్రారంభమవుతుంది. హైదరాబాద్ నుంచి నేరుగా ఇక్కడికే వచ్చి సీఎం సభలో పాల్గొంటారు. అలాగే 1,900 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేయడంతో పాటు రైతులకు ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా అందజేస్తారు. ఇక ఈ సభకు భారీగా కనివిని ఎరుగని స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మొత్తం 100 ఎకరాల మేర పార్కింగ్ సౌకర్యం కల్పించారు. దాదాపు అలాగే వివిధ మండలాల వారీగా, అంటే మొత్తం జిల్లాలో ఉన్నటువంటి మండలాల వారీగా ఈ పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. అలాగే 35 ఎకరాల్లో కేవలం సభా ప్రాంగణానికే 35 ఎకరాలను కేటాయించారు. దాదాపు 100 మంది పైగా కూర్చునేలా వేదికను సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతాల్లో సీఎం ఇక్కడికి వచ్చి రైతు ఈ ఆశీర్వాద సభలో పాల్గొంటున్నారు. అలాగే రైతులంతా కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఇక సీఎం రాకను పురస్కరించుకొని పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 1,500 మంది పోలీసులు ఈ బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అలాగే మంత్రులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అలాగే వాకిటి శ్రీహరి, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర మంత్రులు మొత్తం ఈ సభకు కూడా హాజరవుతున్నారు. అలాగే ఇక ఏర్పాటు చేసినటువంటి వాహనాల్లో జిల్లా నలుమూల నుంచి వస్తున్నటువంటి రైతులు ఏర్పాటు చేసిన వాహనాల్లో బస్సుల్లో ఇక్కడికి తరలి వస్తున్నారు. ఆ తర్వాత మొత్తం చూసుకుంటే మధ్యాహ్నం సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ సభ జరుగుతుంది. ఆ తర్వాత అంటే రైతులకు పెట్టుబడి సాయం అందించి అటు ఏ ప్రభుత్వం దేశంలోనే ఏ ప్రభుత్వం అందించని విధంగా 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు అందించినందుకు ఈ సభను ఏర్పాటు చేసి రైతుల ఆశీర్వాదం పొందాలన్న దాంతో ప్రధాన ఉద్దేశంగా ఈ సభను ఇక్కడ మదిన నియోజకవర్గంలో చింతకాని మండలంలో ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సభ ప్రారంభమవుతుంది. ఓవర్ టు స్టూడియో.